హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మీ ఫోన్‌లో తప్పకుండా ఆఫ్ చేసుకోవాల్సిన ఒక సెట్టింగ్ గురించి చెప్పబోతున్నాను. ఇతరులు మన ఫోన్ యూజ్ చేయకుండా పిన్, పాస్వర్డ్, ప్యాటర్న్ లేదా ఫింగర్ ప్రింట్ లాంటి ఏదో ఒక సెక్యూరిటీ ఫీచర్ అయితే ఆన్ చేసి ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. కానీ లాక్, ప్యాటర్న్, పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల ఎంత ప్రాబ్లమో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సపోజ్ మీరు ఏదో ఒక ఊరు ఎళ్ళుంటారు లేదా టూర్ వెళ్ళుంటారు. అప్పుడు అనుకోకుండా ప్రమాదం జరిగింది. అప్పుడు ఎవరో ఒక తెలియని వ్యక్తి వచ్చి మనల్ని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. అప్పుడు వాళ్ళ దగ్గర మన ఫోన్ ఉంటది కాబట్టి, మన ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకోని ఫోన్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. సో, అక్కడ ఏం కనిపిస్తుంది? పాస్వర్డ్ ఎంటర్ చేయమని కనిపిస్తుంది. సో, అలాంటప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు? ఇలా జరగాలని కాదు, ఇలా జరుగుతుందని కాదు. ఒకవేళ అనుకోకుండా జరగరానిది జరిగితే, అప్పుడు ఎవరైనా మన ఫోన్ ద్వారా మన రిలేటివ్స్‌కి, మన ఫ్యామిలీస్‌కి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి అని నేను ఎమర్జెన్సీ కాంటాక్ట్ ద్వారా మీకు నేను చెప్పబోతున్నాను. ప్రతి ఫోన్‌లో ఎమర్జెన్సీ ఆప్షన్ ఎక్కడుందో వెతికి పట్టుకోండి. దాన్ని ఆన్ చేయండి. సో, మీ ఫోన్‌లో సెట్టింగ్‌కి వెళ్ళండి. వెళ్లారు కదా! అయితే రండి చెప్తాను. సెట్టింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ దాన్ని క్లిక్ చేయండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ప్లస్ యాడ్ కాంటాక్ట్స్ ఉంది కదా! క్లిక్ చేయండి. ఇందులో మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మన ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కానీ నంబర్ యాడ్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత కింద చేంజ్ సెట్టింగ్స్ ఉన్నది కదా! దాన్ని క్లిక్ చేయండి. సో, ఎమర్జెన్సీ ఇన్ఫార్మ్ యాక్సెస్ ఉంది కదా! దాని కింద సో వెన్ లాక్డ్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. మన మొబైల్ లాక్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఫోన్ యారో మార్క్ కనబడుతుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. వ్యూ ఎమర్జెన్సీ ఇన్ఫార్మ్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసామనుకో మన కాంటాక్ట్ నెంబర్స్ కనబడుతుంది. అక్కడ ఎవరికి కావాలో వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.